గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారన్నారు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థుల వారి తల్లిదండ్రులతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మారుస్తూ విద్యార్థులకు చదువును అందించినప్పుడే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. ఎప్పటికప్పుడు స్కూళ్లు, హాస్టళ్లను పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహించాలంటున్న తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రతి పేదవారికి విద్య అందాలి, నాణ్యమైన విద్య అందాలి. ఇది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మొత్తం కూడా అన్ని జిల్లాలను తిరుగుతున్నారు. ప్రజలతో పాటు మేధావుల అభిప్రాయాలను తీసుకుంటూ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఆ మార్పులకు సంబంధించి మీ సలహాలు, సూచనలు ఏంటి అని చెప్పేసి వాళ్ళనే డైరెక్ట్గా కలవడానికి తిరుగుతున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో తిరుగుతూ ఈరోజు మేధావుల అభిప్రాయం తీసుకున్నారు. సో ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు, విద్యా వ్యవస్థ మీద ఎలాంటి మార్పులు మనతో పాటు మాట్లాడేందుకు విద్యా కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పటికే బాగా తిరుగుతున్నారు, అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, ప్రజలతో, మేధావులతో అందరితో మమేకం అవుతూ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఎట్లాంటి సజెషన్స్ వస్తున్నాయి విద్యా వ్యవస్థ మీద? విద్యకు సంబంధించి అంటే పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు అనేక సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలకి మూల కారణము కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది చెప్పాలి, ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమస్యలు ఎన్ని సమస్యలు అంటేనే పూర్తిగా ప్లాన్ ప్రకారం ధ్వంసం చేసిండు కదా. సో ఇప్పుడు వాటికి సంబంధించినవి ఇంకా సివియర్గా ఆ సమస్యలు పెరిగిపోయి ఇవన్నీ కూడా పెద్ద ఒక భూతాల్లాగా కనబడుతున్నాయి మనకి. సో ఈ నేపథ్యంలో పాపము ప్రజలు, తల్లిదండ్రులు, టీచర్లు రకరకాల సమస్యలు చెప్తున్నారు. సో ఉన్నాయి, నిజంగా కూడా ఆ సమస్య అయితే కనబడుతున్నాయి మనకి. ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా ప్రజలు చెప్తున్నారు. సో యాక్చువల్గా సో ఇది మేమైతే కమిషన్ ఏర్పడిన తర్వాత సో ఇట్లా ప్రతి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పెడుతున్నాము. అట్లాగే టీచర్స్ని కలుస్తున్నాము, ప్రొఫెసర్స్ని కలుస్తున్నాము, తల్లిదండ్రులను కలుస్తున్నాము, స్టూడెంట్స్ని కలుస్తున్నాము. సో ప్రభుత్వ బడులు తిరుగుతున్నాము, అట్లాగే ప్రైవేట్ బడులు తిరుగుతున్నాము, ప్రైవేట్ కాలేజీలు తిరుగుతున్నాము, గవర్నమెంట్ కాలేజీలు తిరుగుతున్నాము. ఈరోజు నాగార్జున డిగ్రీ కాలేజీకి వచ్చాము నల్గొండకి. సో అట్లాగే యూనివర్సిటీలు తిరుగుతున్నాము. సో ఇట్లా రకరకాలుగా తిరుగుతున్నాం అన్ని అంగన్వాడీ సెంటర్తో సహా. సో యాక్చువల్గా ఏంటి సమస్యలు ఏమున్నవి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మేము ఆలోచన చేసుకుంటూ అందరితో మాట్లాడుతున్నాం. ప్రధానంగా కూడా ఎలాంటి సమస్యలను ఎత్తి చూపిస్తున్నారు, ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆలోచనలు చెప్తున్నారు? ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీలు అంటాం కదా మనము. సో అది ఆ పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో అది లేకపోవడము చాలా ప్రధాన లోపంగా కనబడుతుంది గవర్నమెంట్ వ్యవస్థలో. అంగన్వాడీలో ఉంది కానీ అంగన్వాడీలోకి పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. సో వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా పంపిస్తున్నారు. సో అందుకని ఈరోజు మనకి 60% కంటే ఎక్కువ పిల్లలు ఈ ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీకి ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అంటే ప్రైవేట్ స్కూల్లోనే అడ్మిట్ అయిపోతున్నారు వాళ్ళు. సో గవర్నమెంట్ సిస్టమ్ రావటం లేదు వాళ్ళు. సో అది ఒక పెద్ద ప్రధాన కారణంగా మనకు కనబడుతుంది. సమీకృత విద్యా వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇప్పటికే 25 సమీకృత విద్యా వ్యవస్థ విద్యాలయాలని స్థాపించింది, మళ్ళీ 25 చేస్తుంది. సో అన్ని స్కూళ్ళను, మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ స్కూళ్ళ సక్సెస్ వైపు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు చేశారు? అంటే ఇంకా మేము కాంక్రీట్గా ప్రభుత్వానికి ఇంకా సలహాలు పేపర్ మీద ఇవ్వలేదు ఇంకా. సో మేబీ ఇంకొక 1-2 monthsలో ఇస్తాము తప్పకుండా. ఎందుకంటే ఇంకా బాగా స్టడీ చేయాలి. ఇంకా అన్ని జిల్లాలు తిరగడము, తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా తిరగడము, కొన్ని విదేశాల్లో కూడా పోయి చూసి రావడం అనేది చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత ఒక కాంక్రీట్ రికమెండేషన్ అయితే మేము పక్కా ఇస్తాము వీళ్ళందరికీ కూడా. సామాన్య ప్రజలకు విద్య, నాణ్యమైన విద్య అందినప్పుడే ఉన్నత స్థాయికి రాష్ట్రం కానీ దేశం కానీ ఎదుగుద్దని పదే చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ సామాన్య ప్రజలకు విద్యను అందించేటందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సహకారం ఉంటుందా? బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లుంటుంది ఇక్కడ? అది ఒక ఇష్యూనే. అంటే నేను అనుకుంటాను ప్రభుత్వానికి ఇప్పటివరకు కాంక్రీట్గా ఇది మోడల్ అంటూ లేదు కాబట్టి ఐ థింక్ దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించలేదు. బట్ ముఖ్యమంత్రి గారికి విద్య మీద ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ పెట్టడం జరిగింది. ఇందాక మీరు అడిగారు సమీకృత దాని గురించి. సో అది ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. అది ఫుల్ సొల్యూషన్ కాదు అది. సో కొంతమేరకి దానివల్ల ఇంకా నాణ్యమైన విద్య దొరుకుతుంది, కానీ కొద్దిమందికి దొరుకుతుంది. సో మొత్తము మీరు ఈ కొత్త సమీకృత గురుకులాలని కూడా లెక్కలో కలుపుకుంటే ఇదంతా కలిపి 10% మంది పిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా 90% మంది పిల్లలకు ఉపయోగపడే ఆ విధానాన్ని ఇప్పుడు మేము తయారు చేయాలి.
సో దానికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, సో బడ్జెట్ పెంచాలి. సో నేను అంటాను అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేనిఫెస్టోలో 15% కేటాయింపులు విద్యకు ఉండాలని చెప్పేసి పెట్టడం జరిగింది. సో నేను అనుకుంటాను ఒకసారి మేము మా విధానాన్ని పాలసీని కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ బడ్జెట్ పెంచుతుంది. పేదలకు దగ్గరగా విద్యను తీసుకుపోయేందుకు ఎలాంటి సలహాలను సూచనలు చేస్తూ ఉంటారు ఫైనల్గా? అంటే నేను అంటాను అంటే ఇది యాక్చువల్గా విద్య అనేది పేదలకు కావాలి, కింద మధ్యతరగతికి కావాలి, మధ్యతరగతికి కావాలి, రిచ్కి కావాలి. సో ఈరోజు మేబీ బాగా రిచ్కి కార్పొరేట్ కాలేజెస్లో, కార్పొరేట్ స్కూల్స్లో కొంత మేరకి క్వాలిటీ విద్య వాళ్ళకి అందుతుందేమో, కానీ 90% తల్లిదండ్రులు మాత్రము విద్యకు సంబంధించి మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళకి క్వాలిటీ విద్య అందటం లేదు. సో ఇది పేద ధనిక అని కాకుండా, పేద మధ్యతరగతి అని కాకుండా అందరికీ కూడా అవసరమైనటువంటి విషయం ఇది విద్య అనేది. సో డెఫినెట్గా నేను మా కమిషన్ మెంబర్లము అందరం కూడా చాలా దీని మీద ఎక్కువ స్టడీ చేస్తున్నాము, ఎక్కువ మందితో మాట్లాడుతున్నాము. దీంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు కూడా అందుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్లో, ఇవన్నిటి మీద కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ముందు గత 2 నెలలు కానీ లేకపోతే ఇంకొక 2 నెలలు కానీ మేము పాఠశాల విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ రోజు మనకి జర్మనీలో విద్య కానీ, లేకపోతే జపాన్లో విద్య కానీ, లేదా స్వీడన్లో, స్విట్జర్లాండ్లో, అమెరికాలో, కెనడాలో విద్య చూసినట్లయితే ఒక బ్రహ్మాండంగా అది పరాడిల్లుతున్నది. సో మన దగ్గర అది లేదు. నేను మన టీచర్లకి, మన ప్రొఫెసర్లకి ఏం చెప్తానంటే మీ యొక్క ఆలోచన విధానము స్టూడెంట్ సెంటర్డ్గా ఉండాలి. సో ఈరోజు పిల్లలని చదివించే మోటివేషన్ కూడా లేదు ఈరోజు. సో ఆ మోటివేషన్ కూడా ఎవరు ఇవ్వాలి అంటే మనకి టీచర్లు, ప్రొఫెసర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి పొలిటీషియన్స్ ఈ టీచింగ్ వ్యవస్థకి వాళ్ళ మద్దతు ఇవ్వాలి. అది బడ్జెట్ రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఇతర మద్దతు కావచ్చు. సో అది పొలిటీషియన్స్ ఆ రకంగా మద్దతు ఇచ్చితే టీచర్లు, ప్రొఫెసర్లు మొత్తం కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థ మీద సమూల మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఖచ్చితంగా కూడా విద్యా కమిషన్ ఆధ్వర్యంలోనూ రాష్ట్రంలోనూ మార్పులు తేవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నంలోనే మేమున్నామని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.